మన హీరోయిన్ చియా ఒక పెద్ద రిచ్ లూ ఫ్యామిలీకి చెందిన ఏకైక వారసురాలు. కానీ తన స్టెప్ మదర్ ఆవిడ కూతురు ఆస్తి కోసం తన మీద లేనిపోని బ్లేమ్స్ వేసి ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా ఇంటి నుంచి గెంటేస్తారు. హీరోయిన్ డాడీ గత 6 నెలలుగా కోమాలోనే ఉంటాడు. తన స్టెప్ మదర్ తనతో, మీ అమ్మ మీ తాతయ్య తెచ్చిన ఆస్తి అంతా ఇప్పుడు నాదే, నువ్వు అడ్డం వస్తే నాశనం చేస్తా, గెటౌట్ అని బెదిరిస్తుంది. చియా ఏడుస్తూ, ఇన్ని పాపాలు చేస్తున్నావు, నీకు దేవుడి శిక్ష పడుతుంది అని తిట్టి బయటికి వచ్చేస్తుంది. బయటికి వచ్చాక చియాకి ట్విన్స్ పుడతారు. కానీ హాస్పిటల్ బిల్స్ కట్టడానికి కూడా తన దగ్గర రూపాయి ఉండదు. 5 ఏళ్ల క్రితం ఒక పర్సన్తో నైట్ స్పెండ్ చేయడం వల్ల తనకి ఒక రింగ్ ఇచ్చి, ఈ రింగ్ పట్టుకుని నా దగ్గరికి రా, నీ రెస్పాన్సిబిలిటీ నాది అని చెప్పి ఉంటాడు. చియా తన లాస్ట్ ఆప్షన్ అయిన ఆ రింగ్ని హాస్పిటల్ బిల్స్ కోసం అమ్మేయమని డాక్టర్కి ఇస్తుంది. అలా కష్టాల్లో ఉన్న చియా తన పిల్లల కోసం చెన్ కంపెనీలో ఒక క్లీనర్గా జాయిన్ అవుతుంది. కట్ చేస్తే అదే కంపెనీ ఓనర్ అయిన ఒక పెద్ద రిచ్ లేడీ బాసు తన కొడుకు మిన్కి పెళ్లి చేయాలని డిసైడ్ అవుతుంది. మిన్కి 30 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోడు. దాంతో ఆ లేడీ బాస్ ఫ్రెండ్స్, నీ కొడుక్కి ఏమైనా ప్రాబ్లమా, అందుకే పెళ్లి చేసుకోవట్లేదా అని కామెంట్ చేస్తారు. కానీ అసలు నిజం ఏంటంటే 5 ఏళ్ల క్రితం మిన్ ఒక అమ్మాయితో నైట్ని స్పెండ్ చేస్తాడు. కానీ 5 ఏళ్ళుగా తన అడ్రస్ కానీ తన ఫేస్ కానీ అతనికి తెలియదు. ఎలాగైనా ఈ ఇయర్ కొడుక్కి పెళ్లి చేయాలని డిసైడ్ అయిన ఆ లేడీ బాసు తనే ఒక నార్మల్ క్లీనర్ గెటప్ వేసుకుని కొడుకు కంపెనీకి సర్ప్రైజ్ చెకింగ్కి వస్తుంది. అలా క్లీనర్ గెటప్లో వచ్చిన ఆ లేడీ బాస్కి మన హీరోయిన్ చియా పరిచయం అవుతుంది. హీరోయిన్ తనని ఆంటీ అని పిలుస్తూ బరువైన కాఫీ బాక్సులని తనే మోస్తూ ఉంటుంది. నేను ఇంట్లో ట్విన్స్ని ఎత్తుకుని ట్రైనింగ్ అయ్యాను, దీనికంటే హెవీగా ఉన్నవి కూడా ఈజీగా ఎత్తగలను అని హెల్ప్ చేస్తుంది. హీరోయిన్ మంచి మనసు చూసి ఆ లేడీ బాస్ ఇంప్రెస్ అవుతుంది. చియా ఆవిడకి ఒక కాస్ట్లీ కాఫీ కొని ఇస్తుంది. అది చూసి అక్కడ పనిచేసే ఒక పొగరుబోతు వైట్ కాలర్ ఎంప్లాయీ గొడవ పడుతుంది. చియా, నువ్వు క్లీనర్కి అంత కాస్ట్లీ కాఫీ ఇస్తావా, వీళ్ళు మనలాంటి వైట్ కాలర్ ఎంప్లాయీస్తో ఈక్వల్గా తాగడానికి వీల్లేదు, నిన్ను జాబ్లో నుంచి తీసేయిస్తాను అని సీన్ క్రియేట్ చేస్తుంది. చియా గట్టిగా ఎదురు తిరిగి, వీళ్ళంతా కుక్కలు లాంటి వాళ్ళు, మనుషుల్ని తక్కువ చేసి చూస్తారు, నువ్వేం మైండ్లో పెట్టుకోకు, నా శాలరీ రాగానే నీకు మంచి డ్రింక్ ఇప్పిస్తాను అని ఓదారుస్తుంది. ఇంటికి వెళ్ళాక చియా తన పిల్లల కోసం వాళ్ళకి ఇష్టమైన మీట్ని తెచ్చి హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ లేడీ బాస్ రోడ్డు మీద ఒక మ్యారేజ్ బ్రోకర్ని కలుస్తుంది. వాడు మిన్ ఏజ్ 30 ఏళ్ళు కాబట్టి పెళ్ళవడం కష్టమని ఒక మంచి అమ్మాయిని చూపిస్తానని 88,000 రూపాయలు డిమాండ్ చేస్తాడు. నిన్ననే 8,000 రూపాయలన్న వాడు ఈరోజు వేలల్లో అడగగానే చియా అక్కడికి వచ్చి, వీడు నిన్ను మోసం చేస్తున్నాడు, ఇంత డబ్బులు ఇవ్వకు అని కాపాడుతుంది. వాడి కోపంతో, మీరు కడిపి కాలనే పేదవాళ్ళు, నా బిజినెస్ పాడు చేయకండి అని తిట్టి వెళ్ళిపోతాడు. చియా తన కొడుకు ప్రైవసీని కాపాడుతూ తనని సేవ్ చేయడం చూసి ఆ లేడీ బాస్ పూర్తిగా ఫిదా అయిపోతుంది. హీరోయిన్ చేతులు పట్టుకుని, నువ్వు చాలా మంచిదానివి, ఈ కొద్ది రోజుల్లోనే నువ్వు నాకు బాగా నచ్చేశావు, ఎటు తిరిగి నా కొడుక్కి పెళ్లి కాలేదు, నువ్వు బ్లైండ్ డేట్కి వచ్చి నా కొడుకు మిన్నుని పెళ్లి చేసుకుంటావా అని క్రేజీ ఆఫర్ ఇస్తుంది. ఆవిడ తన కొడుకుని పెళ్లి చేసుకోమని అడగ్గా మన హీరోయిన్ చియా చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతుంది. నాకు నువ్వంటే చాలా ఇష్టం, కానీ నా పరిస్థితి నీకు ముందే చెప్పాలి. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, మా డాడీ ఇంకో పెళ్లి చేసుకుని నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు. అంతేకాదు నాకు 5 ఏళ్ల ట్విన్స్ కూడా ఉన్నారు. ఇవన్నీ విన్నాక కూడా నువ్వు నన్ను కోడలిగా చేసుకోవడానికి రెడీగా ఉన్నావా అని అడుగుతుంది. ఆవిడ అస్సలు వెనకడుగు వేయకుండా ఎమోషనల్ అవుతుంది. నువ్వు ఒంటరిగా ఈ 5 ఏళ్ళు ఆ పిల్లల్ని సాకడానికి ఎంత కష్టపడ్డావో నాకు అర్థమవుతుంది. నువ్వు చాలా మంచిదానివి చియా, పైగా ఒకేసారి 2 పిల్లలతో వస్తున్నావు, నా కొడుక్కి శ్రమ తప్పుతుంది, నువ్వే నా పర్ఫెక్ట్ కోడలివి, ఆన్లైన్లో డబ్బులు వేస్ట్ చేయకుండా నేనే ఈ వీకెండ్ మీ ఇద్దరికి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తాను అని ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ హీరో మిన్ను తన అసిస్టెంట్ మీద సీరియస్ అవుతూ ఉంటాడు. ఆ అసిస్టెంట్ ఏడుస్తూ, నన్ను క్షమించండి, 5 ఏళ్ల క్రితం మీతో గడిపిన అమ్మాయికి తొడ మీద ఎర్రటి పుట్టుమచ్చ ఉందనే క్లూ తప్ప నా దగ్గర ఏమీ లేదు. నేనేం రోడ్డు మీద వెళ్ళి ప్రతి అమ్మాయి స్కర్ట్ లేపి పైకి చూడలేను కదా, అది క్రైమ్ అవుతుంది, నన్ను వదిలే బాబు అని బ్రతిమాలుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే తన అమ్మ మిన్ రూమ్కి వచ్చి ఒక అనౌన్స్మెంట్ చేస్తుంది.
ఒరేయ్, నీకోసం ఒక మంచి కోడల్ని వెతికాను. తను ఒంటరిగా 2 పిల్లల్ని సాకుతుంది. చాలా అమాయకురాలు, చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. నాకు బాగా నచ్చింది. ఒకవేళ నువ్వు తనని పెళ్లి చేసుకోకపోతే నేను నీతో మాట్లాడను అని ఆర్డర్ వేస్తుంది. మిన్ను మనసులో, అబ్బా, 2 పిల్లలున్న ఒక అమ్మాయి మా అమ్మని ఇంతలా బుట్టలో పడేసిందంటే తను మామూలు ముదురుది కాదు అని అనుకుంటాడు. కానీ అమ్మ బలవంతం చేయడంతో సరే, నేను పెళ్లి చూపులకు వెళ్తాను, తనని పెళ్లి చేసుకుంటాను. కానీ ఒక కండిషన్, మన రియల్ ఐడెంటిటీ ఆ అమ్మాయికి అస్సలు తెలియకూడదు అని చెప్తాడు. అమ్మ కూడా సరే అంటుంది. ఇక పెళ్లి చూపులకు వెళ్లే ముందు మిన్ను ఒక పాత చిరిగిన బట్టలు వేసుకుని రెడీ అవుతాడు. తన అమ్మ కోపంతో ఇలాంటి బట్టలు వేసుకుని వెళ్తావా అని అడిగితే మిన్ను స్మార్ట్గా, మనిషి వేసుకునే బట్టలు వాళ్ళ క్యారెక్టర్ని డిసైడ్ చేయవమ్మా. ఒకవేళ తను నిజంగా నన్ను ప్రేమిస్తే నా బట్టల్ని పట్టించుకోదు అని డైలాగ్ కొడతాడు. పైగా పోతూ పోతూ రోడ్డు పక్కనున్న పాత ఇనుప సామాన్లు అమ్మే షాప్లో తన వస్తువుల్ని అమ్మేసి కొన్ని మనీ తీసుకుంటాడు. మన హీరో ఇక్కడ ఒక బిలీనియర్, కానీ అమ్మాయి ముందు ఒక పేద కార్మికుడిలాగా బిల్డప్ ఇస్తున్నాడన్నమాట. ఇటువైపు చియా తన 2 పిల్లలతో, పిల్లలు అమ్మ పెళ్లి చూపులకు వెళ్తుంది, మీరంతా బుద్ధిగా ఉండాలి అని చెప్తుంది. పిల్లలు హ్యాపీగా, అంటే మనకి తొందరలోనే ఒక మంచి నాన్న రాబోతున్నాడా అని సంబరపడతారు. చివరికి రెస్టారెంట్లో పెళ్లి చూపులు స్టార్ట్ అవుతాయి. మిన్ను పాత ఇనుప సామాన్లు అమ్ముకుంటూ ఇటుకలు మోసే ఒక మామూలు కూలీ గెటప్లో వచ్చి కూర్చుంటాడు. అది చూసి పక్క టేబుల్ వాళ్ళు కూలీ పనులు చేసుకునే వీడికి ఎవరు పిల్లనిస్తారు అని నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు చియా నవ్వుతూ ఎంట్రీ ఇస్తుంది. హలో, నా పేరు చియా. నేను చెన్ కంపెనీలో ఒక అవుట్సోర్సింగ్ క్లీనర్గా చేస్తున్నాను. నువ్వు పాత సామాన్లు అమ్ముకుంటావు, నేను ఊడుస్తాను. కాబట్టి మన ఇద్దరి జోడీ పర్ఫెక్ట్ మ్యాచ్. నీకు ఇల్లు, కారు, బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చాలా ఓపెన్గా చెప్తుంది. తన కంపెనీ ఓనర్ కొడుకే ఈ మిన్ అని తెలియకుండా తనని ఒక పేద కూలీ అనుకుని చియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. రెస్టారెంట్లో పెళ్లి చూపులు పీక్స్కి వెళ్తాయి. చియా తన పిల్లల గురించి చెప్పగానే క్యూట్ పిల్లలిద్దరూ మిన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, హలో ఫ్యూచర్ డాడీ, నా పేరు చియావో, తను నా సిస్టర్ మియా, మేమిద్దరం చాలా బుద్ధిమంతులం, మా మమ్మీ కూడా చాలా గ్రేట్, ఇలాంటి మమ్మీని మిస్ చేసుకుంటే మీకే లాస్ తెలుసా అని ముద్దుగా మాట్లాడతారు. ఊరి వాళ్ళంతా మియాని అల్లరి పిల్ల అని పిలుస్తూ ఉంటే మిన్ మాత్రం ఆ పిల్లల మాటలకి ఫిదా అయిపోతాడు. ఎలాంటి లేట్ లేకుండా చియా, సరే లేట్ ఎందుకు, పదండి వెళ్ళి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసేసుకుందాం, ఒకవేళ నచ్చకపోతే తర్వాత డివోర్స్ కూడా తీసుకోవచ్చు, లైఫ్ అంటే అంతే కదా అని చాలా ఓపెన్గా మాట్లాడుతుంది. మిన్ కూడా షాక్ అవుతూనే, నేను కన్స్ట్రక్షన్ సైట్లో ఇటుకలు మోసే రోజువారీ కూలీని, నా ఇన్కమ్ అస్సలు బాగోలేదు, నీకు ఖర్చు పెట్టడానికి నా దగ్గర మనీ కూడా లేవని చెప్తాడు. చియా నవ్వుతూ, ఇంకా మంచిది, నువ్వు మీ అమ్మ వచ్చే వారం మా ఇంటికి షిఫ్ట్ అయిపోండి, నా రూమ్ రెంట్ మిగిలిపోతుంది, మన మధ్య ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి గొడవలు కూడా రావని చెప్పి వెంటనే ఇద్దరూ వెళ్ళి సైన్ చేసి పెళ్లి సర్టిఫికేట్ తెచ్చేసుకుంటారు. తన అమ్మ ఆ సర్టిఫికేట్ చూసి మురిసిపోతుంది. అమ్మయ్య, నా కొడుకు పెళ్ళైపోయింది, నాకు మనవడు మనవరాలు కూడా వచ్చేశారు, నా కోరిక తీరిపోయింది అని సంతోషపడుతూ ఉంటుంది. ఇక్కడ మిన్ ఫ్రెండ్ వచ్చి మిన్నీని టీచ్ చేస్తాడు. ఎప్పుడూ అమ్మాయిలకి దూరంగా ఉంటే నువ్వు సడన్గా 2 పిల్లలున్న ఒక పెళ్ళైన అమ్మాయిని తెచ్చుకున్నావా, ఆ పిల్లల డాడీ ఎవరో కూడా తెలీదు, ఆ చియా నిన్ను బాగానే బుట్టలో వేసిందిరా అని నవ్వుతాడు. మిన్ మాత్రం సీరియస్గా నోర్మోయ్ అని వార్నింగ్ ఇస్తాడు. ఇంటికెళ్ళాక మిసెస్ లీ తన రియల్ బిజినెస్ సామ్రాజ్యాన్ని యాక్టివేట్ చేస్తుంది. మన పాత బంగ్లాలో ఉన్న లగ్జరీ ప్రాపర్టీ సర్టిఫికేట్స్ అన్నీ తీయండి, నా మనవడు మనవరాలి కోసం బెస్ట్ చిల్డ్రన్ రూమ్స్ని రెడీ చేయండి, వాళ్ళకి ఎలాంటి లోటు రాకూడదు అని ఆర్డర్ వేస్తుంది. అప్పుడు మిన్ను, అమ్మ ఒకవేళ ఆ చియా ఏదైనా బ్యాడ్ ఇంటెన్షన్తో వస్తేనో అని అడుగుతాడు. దానికి లీ నవ్వుతూ, తన దృష్టిలో నువ్వు ఇల్లు, కారు లేని ఒక నార్మల్ కూలీవి, పైగా నీకు ఇన్ఫర్టైల్ ఉందనుకుంటుంది, ఇక ఆస్తి కోసం ఎందుకు వస్తుందిరా అని కామెడీ చేస్తుంది. మిన్ను షాక్ అయ్యి, నాకు ఆ జబ్బు ఉందని ఎవరు చెప్పారు అని అరుస్తాడు. అయినా లీ వినకుండా, నేను నా మనవరాలికి డైమండ్ కిరీటం, మనవడికి చిన్న ఏరోప్లేన్ కొంటాను, నా ఆస్తిలో సగం చియా పేరున కూడా రాసిస్తాను అని మురిసిపోతుంది. కానీ మిన్ మాత్రం, అమ్మ నా రియల్ ఐడెంటిటీ మాత్రం బయటపడొద్దు అని ఒట్టు వేయించుకుంటాడు.
కట్ చేస్తే చియా మళ్ళీ చెన్ కంపెనీలో క్లీనింగ్ జాబ్కి వస్తుంది. అక్కడే తనని చూసి ఇంకో పొగరిపోతూ ఎంప్లాయీ, ఏంటి హస్బెండ్ని ఇంప్రెస్ చేయడానికి ఓవర్ టైం చేస్తున్నావా? నీ మొగుడు పాత ఇనుప సామాన్లు ఏరుకునేవాడు కదా, వాడికి ఇంత బిల్డప్ అవసరమా? మాలాగా నువ్వు మేనేజర్ వ్యాంక్ లాంటి రిచ్ పీపుల్ని ఇంప్రెస్ చేయలేవులే అని ఏడిపిస్తుంది. చియా అవేమీ పట్టించుకోకుండా వాష్రూమ్ వైపుగా వెళ్తుంది. కానీ అక్కడ బాత్రూమ్ రిపేర్లో ఉండడంతో కిందకి వెళ్తుంది. సరిగ్గా అదే టైంలో కరప్ట్ మేనేజర్ వ్యాంగ్ అక్కడ బ్యాడ్గా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. చియా భయపడుతూ, నేను రాంగ్ వాష్రూమ్లోకి వచ్చాను మేనేజర్, బయట మాట్లాడుకుందామని తప్పించుకోవాలని చూస్తుంది. వాడు నవ్వుతూ, నువ్వు కరెక్ట్ ప్లేస్కే వచ్చావు, ఎక్కడికి పారిపోతావు అని తన మీదకి వస్తూ ఉంటాడు. ఆ మేనేజర్ వ్యాంగ్ వాష్రూమ్లో చియా మీద దాడి చేయడానికి ట్రై చేస్తాడు. చియా గట్టిగా అరుస్తూ, నన్ను వదిలేయ్, నా హస్బెండ్ వెయిట్ చేస్తున్నాడు, ఇది చెన్ కంపెనీ అని బెదిరిస్తుంది. వాడు నవ్వుతూ, నీ మొగుడు పాత ఇనుప సామాన్లు ఏరుకునేవాడు కదా, వాడిక్కడికి రాలేడు. నీ అందమైన మొహం, ఈ బాడీ చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. ముఖ్యంగా నీ తొడ మీద ఉన్న ఆ ఎర్రటి పుట్టుమచ్చ నన్ను ఎప్పటి నుంచో టెంప్ట్ చేస్తుంది అని వాగుతాడు. చియా షాక్ అయ్యి, నువ్వు నన్ను దొంగచాటుగా చూసావా అని వాడిని నెట్టేస్తుంది. సరిగ్గా అదే టైంలో మన హీరో మిన్ అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. 5 ఏళ్ల క్రితం తను వెతుకుతున్న అమ్మాయి తొడ మీద ఎర్రటి పుట్టుమచ్చ ఉంటుందనే క్లూ గుర్తొచ్చి చియాని తన డ్రీమ్ గర్ల్ అని మిన్కి అర్థమవుతుంది. మేనేజర్ వ్యాంగ్ మిన్ని చూసి, నువ్వు ఆ చియా మొగుడివి కదా, వేరే వాళ్ళు వాడి పడేసిన వస్తువుల్ని ఏరుకోవడం నీకు అలవాటేనా అని వాగుతూ ఉంటే మిన్కి కోపం వచ్చి వాడిని పచ్చడి చేసి పడేస్తాడు. అక్కడ సీసీటీవీ కెమెరాస్ లేవు కాబట్టి మనం కొట్టలేదని అబద్ధం చెప్దాం, పద వెళ్ళిపోదామని చియా మిన్ చేయి పట్టుకుని బయటికి లాక్కొస్తుంది. బయటికి వచ్చాక చియా మిన్ చేతికి తగిలిన గాయాన్ని చూస్తుంది. ఇంతలో కంపెనీలోని ఆ పొగరుబోతు అమ్మాయి మేనేజర్ జాంగ్ని పిలుచుకుని వాష్రూమ్ వైపుగా వస్తూ ఉంటుంది. మేనేజర్ జాంగ్, ఆ క్లీనర్ చియా బాత్రూంలో ఒక మగాడితో అఫైర్ పెట్టుకుని దొరికిపోయింది, కంపెనీ ఇమేజ్ పాడైపోతుంది, తనని ఇప్పుడే జాబ్లో నుంచి తీసేయండి అని సీన్ క్రియేట్ చేస్తుంది. అక్కడికి అందరు ఎంప్లాయీస్ వస్తారు. అక్కడికి చియాని ఎత్తుకుని మిన్ రావడం చూసి అందరూ షాక్ అవుతారు. మిన్నిని చూసి కొందరు ఎంప్లాయీస్, ఈయన చూడ్డానికి మన కంపెనీ ప్రెసిడెంట్ లాగే ఉన్నాడు, ఈయన హుందాతనం చాలా పవర్ఫుల్గా ఉంది అని గుసగుసలాడుకుంటూ ఉంటారు. కానీ ఆ పొగరుబోతు అమ్మాయి ఎంప్లాయీస్తో తను ఎవరో కాదు, చియాకి హస్బెండ్, కన్స్ట్రక్షన్ సైట్లో సుత్తిని ఎత్తుకొచ్చే ఒక పేద కూలి, పాత సామాన్లు ఏరుకునేవాడు, మన కంపెనీలోకి దూరి మేనేజర్ వ్యాంగ్ని కొట్టాడు, వీళ్ళిద్దరినీ పనిష్ చేయండి అని అరుస్తుంది. మేనేజర్ జాంగ్ కూడా బిల్డప్ ఇస్తూ, చియా, మీ ఇద్దరి వల్ల కంపెనీ ఇమేజ్ డ్యామేజ్ అయింది, నిన్ను ఈరోజే జాబ్లో నుంచి ఫైర్ చేస్తున్నాను అని ఆర్డర్ వేస్తాడు. చియా మనసులో, అయ్యో, నన్ను జాబ్లో నుంచి తీసేస్తే నాకు జీతం రాదు, నా పిల్లల్ని ఎలా సాకాలి, ఏదోటి చెయ్యాలని ఆలోచించి, మేనేజర్ జాంగ్, నా ఆంటీ కూడా ఇదే కంపెనీలో పనిచేస్తుంది, నన్ను జాబ్లో నుంచి తీసేస్తే తను అస్సలు ఊరుకోదు, చాలా సీరియస్ అవుతుంది అని చెప్తుంది. దానికి ఆ పొగరుబోతు అమ్మాయి నవ్వుతూ, తన అత్తమ్మ ఎవరో కాదు, ఒక నార్మల్ క్లీనర్ అంతే అని చెప్తుంది. మేనేజర్ జాంగ్ కోపంతో, అయితే నీ అత్తను కూడా ఇక్కడికి పిలువు, మీ ఇద్దరిని కలిపి మెడపట్టి బయటికి గెంటేస్తాను, ఆ పాత సామాన్లు ఏరుకునే వాడికి కూడా బుద్ధి చెప్తాను అని వార్నింగ్ ఇస్తాడు. మిన్ మాత్రం సైలెంట్గా చూస్తూ, మమ్మల్ని గెంటేసే సీన్ మీకుందా అని మనసులో నవ్వుకుంటాడు. చియా మిన్తో, నువ్వు సైలెంట్గా ఉండు, నన్ను కిందికి దించు, నేను మాట్లాడాలి, ఒకవేళ జాబ్ పోయినా మనకి రావాల్సిన డబ్బులు వదలకూడదు అని కంగారు పడుతుంది. ఇక మేనేజర్ వాంగ్ ఇంకా మేనేజర్ జాంగ్ కలిసి చియా మిన్ల మీద నోరు పారేసుకుంటూ ఉంటారు. ఈ చెన్ కంపెనీలో ఒక చిన్న విషయాన్ని కూడా న్యాయంగా సెటిల్ చేయలేకపోతున్నారు, నన్ను వదిలేయండి అని చియా అంటుంది. వాళ్ళు మాత్రం పోలీసుల్ని పిలిపించి జైల్లో పెట్టిస్తామని బెదిరిస్తారు. సరిగ్గా అదే టైంలో క్లీనర్ గెటప్లో ఉన్న లీ అక్కడ సీన్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఆవిడ బిల్డింగ్లో ఉన్న క్లీనింగ్ స్టాఫ్ అందరినీ గ్యాదర్ చేసుకుని కంపెనీ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అంతా తన చేతుల్లో ఉంటున్నట్టు పవర్ఫుల్గా వస్తుంది. మిన్ మనసులో, మా అమ్మ ఇప్పుడే కంపెనీని మొత్తం తన కంట్రోల్లోకి తెచ్చుకునేలాగా ఉందే, అమ్మ కాస్త ఆగు అని కంగారు పడతాడు. లీ రావడం చూసి ఆ పొగరుపోతూ అమ్మాయి ఇంకా మేనేజర్ వ్యాంగ్, క్లీనింగ్ పని చేసుకుని నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీ కోడల్ని నిన్ను కలిపి కోర్టుకి లాగుతాం, జాబ్స్ నుంచి పీకేస్తామని వాగుతూ ఉంటారు. లీ కోపంతో, నా పర్మిషన్ లేకుండా నా కోడల్ని జాబ్లో నుంచి తీసేయడానికి మీరెవరు, నా కోడలు ముందే చెప్పింది కదా, తనని ఇబ్బంది పెడితే నేను అస్సలు హ్యాపీగా ఉంటానని, మీరు నా మాట వినకుండా అతి చేశారు, ఇక మీ పని అయిపోయింది, సెక్యూరిటీ వీళ్ళని మెడపట్టి బయటికి గెంటేయండి అని రియల్ బాస్ లాగా ఆర్డర్ వేస్తుంది. మేనేజర్ జాంగ్ వ్యాంగ్లు షాక్ అయ్యి, అసలు నువ్వు ఎవరివి అని అరుస్తారు. కానీ సెక్యూరిటీ వాళ్ళని తరిమేస్తుంది. చియా మాత్రం తన అత్తమ్మకి ఇంత పవర్ ఎలా వచ్చిందా అని షాక్ అవుతూ ఉంటుంది.
ఇక వీకెండ్ రావడంతో చియా తన పిల్లల్ని తీసుకుని మిన్ చెప్పిన పాత ఇంటికి షిఫ్ట్ అవడానికి వస్తుంది. ఆ ఇల్లు చూస్తే పైన పొరుగు వాళ్ళు చెత్త కింద పడేస్తూ చాలా లో క్వాలిటీగా ఉంటుంది. చియా మనసులో రెంట్ సేవ్ అవ్వడం కోసం ఈ మాత్రం భరించక తప్పదు అని అనుకుంటుంది. కానీ మిన్ మాత్రం తన బిలీనియర్ రేంజ్కి తగ్గట్టు ఆ పాత ఇరుకైన ఇంటిని నైట్కి నైటే కార్పెంటర్స్ కాంట్రాక్టర్లతో మాట్లాడి ఒక లగ్జరీ ఇల్లులాగా రెనోవేట్ చేయించేస్తాడు. ఆ కొత్త లుక్ చూసి పిల్లలు సంబరపడిపోతారు. నాన్న, నువ్వు చాలా గ్రేట్. అసలు మేము ఎప్పుడూ ఇంత పెద్ద ఇంట్లో ఉండలేదు. మాకు నాన్న దొరకడం చాలా హ్యాపీగా ఉంది అని మిన్నిని హక్ చేసుకుంటారు. కానీ లీ మాత్రం మనసులో ఈ ఇల్లు ఇంకా చాలా చిన్నగా ఉంది. మనవడికి చిల్డ్రన్ ప్లే రూమ్ లేదు, పని వాళ్ళకి రూమ్ లేదు. వెంటనే ఒక పెద్ద విల్లాకి షిఫ్ట్ అయిపోదాం అనుకుంటుంది. మిన్ను కంగారుగా, అమ్మ, కాంట్రాక్టరు ఫ్రీగా చేశాడని చెప్పి చియాని మేనేజ్ చేశాను. ఇప్పుడు విల్లా అంటే నేను ఒక నార్మల్ కూలీని కదా, అన్ని మనీ ఎక్కడివి అని చియాకి డౌట్ వస్తుంది. నా ఐడెంటిటీ బయటపడొద్దు ప్లీజ్ అని బ్రతిమాలుతాడు. లీ చియా చేతులు పట్టుకుని, చియా, నీకు భవిష్యత్తులో ఏం కావాలన్నా ఆ మిన్ గాడిని అడగకు. వాడు నీకేం కొనివ్వడు. నీకేం కావాలన్నా నీ అత్తమ్మని నేనున్నాను, నేనే కొనిస్తాను అని చెప్తుంది. పిల్లలు కూడా, నాన్నమ్మ, మాకు బొమ్మలు కావాలి అని అడగగానే అన్నీ కొనేస్తాను బంగారాలు అని మురిసిపోతుంది. చియా ఎమోషనల్ అవుతూ, నా పిల్లల్ని ఇంత హ్యాపీగా ఉంచినందుకు థ్యాంక్ యూ, కానీ నెక్స్ట్ టైం నుంచి డబ్బులు వేస్ట్ చేయకండి, మీ దగ్గరే దాచుకోండి అని లవ్ని చూపిస్తుంది. మన కోల్డ్ కింగ్ మిన్ మాత్రం వీళ్ళందరినీ చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. లీ పిల్లలతో చాలా ప్రేమగా గడుపుతుంది. నా కొడుకు ఎలాగో పెళ్లి చేసుకున్నాడు కదా, ఇక మీద ఈ ఇద్దరు నా నిజమైన మనవడు మనవరాలి అని మురిసిపోతుంది. చియా ఎమోషనల్ అవుతూ అత్తమ్మకి థ్యాంక్ యూ అని చెప్తుంది. అంతలోనే మియా పరిగెత్తుకుంటూ వచ్చి, మమ్మీ చూడు, నానమ్మ నాకు ఎంత అందమైన కిరీటం గిఫ్ట్గా ఇచ్చిందో అని చూపిస్తుంది. చియా దాన్ని చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ కిరీటం మీద ఉన్న చిన్న డిజైన్స్ నెట్లో చూసిన ఒక ఒరిజినల్ కాస్ట్లీ డైమండ్ క్రౌన్ లాగే ఉంటాయి. చియా మనసులో, అత్తమ్మ నిజంగానే చాలా డబ్బులు ఖర్చు పెడుతుంది, కానీ ఇది రోడ్డు పక్కన అమ్మే డూప్లికేట్ ఐటమ్ అనుకుంటా. అయినా ఈ రోజుల్లో నకిలీ వస్తువులు కూడా ఒరిజినల్ లాగే రెడీ చేస్తున్నారు కదా అని సర్ది చెప్పుకుంటుంది. చియా నవ్వుతూ, ఇది కొన్ని రూపాయల ప్లాస్టిక్ బొమ్మే కదా, నా కోసం ఇలాంటివి ఇంకొన్ని కొనివ్వండి. మన కాలనీ గేట్ దగ్గర ఉండే సెక్యూరిటీ గార్డు మనవరాలికి గిఫ్ట్గా ఇస్తాను, తను మియాతో బాగా ఆడుకుంటుంది అని అడుగుతుంది. లీ కంగారు పడి, సరే సరే, నా ఫ్రెండ్స్ వేరే ఊరు నుంచి వచ్చేటప్పుడు తెప్పిస్తాను, అప్పుడు ఇద్దు కానీ అని చెప్తుంది. మిన్ను పక్కనే ఉండి తల పట్టుకుంటాడు. నా ఇన్నోసెంట్ వైఫ్ ఏమో దాన్ని కొన్ని రూపాయల బొమ్మ అనుకుంటుంది, కానీ మా అమ్మ దాన్ని ప్రైవేట్ జెట్లో తెప్పించిన ఒరిజినల్ డైమండ్ క్రౌన్ అని చెప్పడానికి ఎంత బిల్డప్ ఇస్తుందో అని నవ్వుకుంటాడు. ఇక కొత్త ఇంట్లోకి సామాన్లు సర్దుకున్నాక, చియా, ఈ ఇంట్లో మొత్తం 4 రూమ్స్ ఉన్నాయి. నాకొక రూము, అత్తమ్మకి ఒక రూము, పిల్లలిద్దరికీ కలిపి ఒక రూమ్ సరిపోయింది కదా అని అంటుంది. లీ మనసులో, నా కొడుక్కి ఉన్న లోపం వల్ల వాడు బాధపడుతున్నాడు, అందుకే చియాతో రూమ్ షేర్ చేసుకోవడానికి భయపడుతున్నాడు, వీళ్ళకి కాస్త గట్టిగా డోస్ ఇవ్వాల్సిందే అని ప్లాన్ వేస్తుంది. నైట్కి లీ ఇద్దరికీ కలిపి ఒకే రూమ్ ఇచ్చి వాళ్ళు తినే ఫుడ్లో డ్రగ్స్ని కలిపేస్తుంది. అంతేకాదు, వాళ్ళిద్దరూ రూమ్లోకి వెళ్ళగానే బయట నుంచి డోర్ కూడా లాక్ చేసేస్తుంది. రూమ్లో ఉన్న మిన్నికి సడన్గా ఒళ్ళంతా వేడెక్కిపోతుంది. చియా కూడా కంగారు పడుతూ, నువ్వు నన్ను టచ్ చేయకు, ఎలాగో నీకు ఆ ప్రాబ్లం ఉంది కదా, మన పెళ్ళిని జస్ట్ ఒక అగ్రిమెంట్ లాగానే అనుకుందాం, నువ్వు నన్ను సిస్టర్ అని పిలువు, నేను నిన్ను బ్రదర్ అని పిలుస్తాను, ఎవరి దారి వాళ్ళదే అని రూల్స్ మాట్లాడుతుంది. మిన్నికి మైండ్ బ్లాక్ అయ్యి, నాకు ఆలోపం ఉందని ఎవరు చెప్పారు అని దగ్గరికి వస్తాడు. కానీ అన్నంలో మందు ఎఫెక్ట్ వల్ల మిన్ హార్ట్గా ఫీల్ అవుతూ, మా అమ్మ అన్నంలో ఏదో కలిపింది, పైగా బయట నుంచి లాక్ చేసింది అని డోర్ కొడుతూ ఉంటాడు. పిల్లలు బయట ఉన్నారా, డోర్ తీయండి అని చియా కూడా అరుస్తుంది. మిన్ను తట్టుకోలేక, నేను ఫస్ట్ వెళ్ళి షవర్ చేస్తానని బాత్రూంలోకి వెళ్తాడు. కానీ అంతలోనే చియా కూడా బాత్రూమ్ వైపు రావడం, చియా ఒంటి మీద టవల్ కట్టుకుని ఉండడం జరుగుతుంది. మిన్ కళ్ళు చియా తొడవైపుగా వెళ్తాయి. అక్కడ నిజంగానే తను 5 ఏళ్లుగా వెతుకుతున్న ఆ ఎర్రటి పుట్టుమచ్చ కనిపిస్తుంది. మిన్ను షాక్ అయ్యి, చియా, నీ బాత్ టవల్ కాస్త పైకి లేపుతావా, నేను క్లియర్గా చూడాలి అని అడుగుతాడు. చియా కోపంగా, నువ్వేమైనా పర్వాటవా, నీకేమైనా పిచ్చా, నా కాళ్ళ మీద ఏమీ లేదు, నీకు మైండ్ పోయినట్టుంది, నువ్వు సరిగ్గా నిలబడలేకపోతున్నావు, పక్కకి తప్పుకో, నన్ను స్నానం చేయనివ్వు అని మిన్నుని తోసేస్తుంది. నైట్ జరిగిన రచ్చ తర్వాత మార్నింగే మిన్ను బయటికి వచ్చేస్తూ, నేను ఎలాగో వెళ్ళిపోతున్నా కదా, దీనికి ఇంత సీరియస్ అవ్వాలా అని కోపంతో ఉంటాడు. చియా కూడా అంతే కోపంగా, నేనేం చేయలేదు, బెడ్ మీద తల పెట్టగానే హ్యాపీగా నిద్రపోయాను అని చెప్తుంది.
ఇంతలో హాల్లోకి రాగానే లీ ఇద్దరిని చూసి తెగ మురిసిపోతూ, నిన్న నైట్ నువ్వు చియా బాగా అలసిపోయి ఉంటారు, తొందరగా వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయండి అని నవ్వుతుంది. మిన్కి కోపం వచ్చి, అమ్మ అసలు అన్నంలో ఎందుకు మందు కలిపావు? సరే కలిపావు, అంత హై డోస్ ఇవ్వాలా? చనిపోయిన మా డాడీ దగ్గరికే నన్ను పంపించేలాగా ఉన్నావు కదా అని గట్టిగా అరుస్తాడు. లీ వెంటనే సెంటిమెంట్ డ్రామా స్టార్ట్ చేస్తుంది. నేను చేసింది నా కొడుకు కోసమే కదరా, నా కొడుకు మొగుళ్ళ హుందాగా వైఫ్ పక్కన పడుకోవాలని ఆశపడ్డాను, అందులో నా తప్పేముంది? నీకు ఆ లోపం ఉందని తెలిసి కాస్త ఎనర్జీ కోసం ఇలా చేస్తే అరుస్తావా అని ఏడుపు అందుకుంటుంది. చియా వెంటనే అత్తమ్మని ఓదారుస్తూ, నువ్వు అసలు బాధపడకు, మెన్కి ఆ ప్రాబ్లం ఉన్నా నా లైఫ్కి ఎలాంటి నష్టం లేదు, వాడి చేతులు కాళ్ళు బాగుంటే చాలు, నేను సర్దుకుపోతాను అని చాలా కూల్గా చెప్తుంది. మిన్నికి మైండ్ బ్లాక్ అయ్యి, నాకు లోపం లేదు, నన్ను నమ్మండి అని మొత్తుకుంటూ ఉంటాడు. కానీ లీ మాత్రం, సరే ఇక మీద చియా పక్కనే నువ్వు పడుకోవాలి, వేరే వాళ్ళ వైపు చూడొద్దు, నేను పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే చెన్ కంపెనీలో సీన్ మొత్తం మారిపోతుంది. నిన్న వాష్రూమ్లో జరిగిన గొడవ వల్ల కంపెనీ పెద్ద బాస్ అంటే లీ, మేనేజర్ వ్యాంగ్, మేనేజర్ జాంగ్, ఇంకా ఆ పొగరబోతు అమ్మాయి ముగ్గురిని జాబ్లో నుంచి పీకేస్తుంది. అంతేకాదు వాళ్ళ ముగ్గురి శాలరీలని చియాకి కాంపెన్సేషన్గా ఇవ్వాలని ఆర్డర్ వేస్తుంది. చియా ఆఫీస్కి రాగానే భయపడుతూ, నన్ను కూడా జాబ్లో నుంచి తీసేస్తారా, నాకు ఈ జాబు చాలా ఇంపార్టెంట్ అని అడుగుతుంది. కానీ అక్కడున్న కొత్త ఆఫీసర్ నవ్వుతూ, కంగారు పడకండి మేడం, కంపెనీ హెడ్ క్వార్టర్స్ మీ ఓరియంటల్ బ్యూటీ ఎంబ్రాయిడరీ డిజైన్స్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు, అందుకే మిమ్మల్ని అవుట్సోర్సింగ్ క్లీనర్ నుంచి డైరెక్ట్గా కంపెనీ ఫుల్ టైం అఫీషియల్ డిజైనర్గా ప్రమోట్ చేస్తున్నారు, ఇదిగోండి మీ పర్మనెంట్ ఐడి కార్డు ఇంకా కాంట్రాక్ట్ అని చేతిలో పెడతాడు. చియాకి అసలు ఇది కళ నిజమా అని అర్థం కాక షాక్ అవుతుంది. చుట్టుపక్కల ఉన్న కొలీగ్స్ కూడా, అబ్బా నీది ఎంత మంచి లక్కు అని కొల్లుకుంటారు. ఇక్కడ మిన్ తన ఆఫీస్లో ఉండగా తన అసిస్టెంట్ వచ్చి ఒక సీక్రెట్ చెప్తాడు. బాస్, మీ ఆర్డర్ ప్రకారం చియా డిపార్ట్మెంట్లో ఉన్న మగ ఆఫీసర్లందరినీ తీసేసి జస్ట్ లేడీస్ని హెడ్స్గా పెట్టాము, తను మళ్ళీ ఏ మగ బాస్ వల్ల ఇబ్బంది పడకూడదనే కదా మీ ప్లాను? అసలు ఎప్పుడు బిజినెస్ తప్ప దేనికి కేర్ తీసుకొని మీరు ఆ చియా విషయంలో ఇంతలా మారిపోయారేంటి అని అడుగుతాడు. మిన్ సీరియస్గా, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, నీ పని నువ్వు చూసుకో అని గట్టిగా చెప్తాడు. అసిస్టెంట్ నవ్వుతూ, అయినా మీ అమ్మ ప్లాన్ బాగుంది బాస్, మీరు చియాతో ఒకే రూమ్లో ఉంటున్నారు కదా, ఎక్కడ ఈ ఫేక్ పెళ్ళి నిజమైన పెళ్ళిగా మారిపోతుందేమో అని నా డౌట్ అని టీస్ చేస్తాడు. మిన్ మాత్రం పైకి, అసలు ఛాన్సే లేదు, మా అమ్మ హ్యాపీనెస్ కోసమే నేను ఇదంతా చేస్తున్నానని చెప్తాడు. కానీ లోపల ఆల్రెడీ తనకి చియా మీద లవ్ స్టార్ట్ అయిపోతుంది. ఆ చియా నిజంగానే 5 ఏళ్ల క్రితం నాటి అమ్మాయా అనేది తొందరలోనే తేలిపోతుంది. ఒకవేళ తనే అయితే నేను తనని చాలా బాగా చూసుకుంటాను, ఇక మీద కష్టపడగలిగే ప్రసక్తే లేదు. కానీ 5 ఏళ్ల క్రితం జరిగిన దానికి నేను తనకి చాలా రుణపడున్నాను, ఆస్తి అయినా హోదా అయినా తిరిగిచ్చేయాలి అని చెప్తాడు. అప్పుడే లీ అక్కడికి వచ్చి, నా కోడలు చియా మాత్రమే, నువ్వు కనుక తనని ఏడిపిస్తే నేను ఊరుకోను, తనే నా డబ్బుల చెట్టు అని మిన్కి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. నెక్స్ట్ డే లీ చియాని బలవంతంగా ఒక పెద్ద లగ్జరీ జ్యువెలరీ షాప్కి తీసుకుని వెళ్తుంది. మాకు పెళ్ళి కూడా సరిగ్గా జరగలేదు, నగలు ఎందుకు దండగా అని చియా అంటుంది. దానికి లీ, రేపు నీ రెయిన్బో ఫెదర్ డ్రెస్ డిజైన్ లాంచ్ ఉంది కదా, నగలు లేకపోతే అక్కడ కొందరు కళ్ళు లేని కపోదులు నిన్ను తక్కువ చేసి చూస్తారు, నడు అని లోపలికి తీసుకెళ్తుంది. ఆ షాప్ మేనేజర్ లీని గుర్తుపట్టి మర్యాదలు చేస్తూ ఉంటే చియా మాత్రం, అమ్మ ఏవైనా చౌకగా ఉంటే వెండి ఇయర్ రింగ్స్ చూపించండి, ముసలావిడే హ్యాపీనెస్ కోసం అంతే అని అడుగుతుంది. చియాకి డౌట్ రాకుండా ఉండడానికి మేనేజర్ కూడా, అవునండి మా షాప్లో అన్నీ చాలా తక్కువ రేటుకే వస్తాయి, మీకు డిస్కౌంట్ కూడా ఇస్తామని కవర్ చేస్తాడు. చియా కొన్ని నగల్ని చూసి, ఇవన్నీ రోడ్డు పక్కన అమ్మే డూప్లికేట్ లాగా ఉన్నాయి అనుకుంటూ 50 రూపాయల లోపు ఉండే ఒక చిన్న నగని సెలెక్ట్ చేసుకుంటుంది. సరిగ్గా అప్పుడే చియాని ఇంట్లో నుంచి గెంటేసిన తన స్టెప్ మదర్ ఇంకా సిస్టర్ కలిసి అదే షాప్కి వస్తారు. చియాని చూసి నవ్వుతూ, షాప్ మేనేజర్ గారు, ఇలా పాత సామాన్లు ఏరుకునే వాళ్ళని క్లీనర్లని లోపలికి రానిస్తే మాలాంటి రిచ్ పీపుల్ ఎలా వస్తారు, వీళ్ళు నగలు ముట్టుకుంటే పాడైపోతాయి, వీళ్ళకంత సీన్ కూడా లేదు అని ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. పైగా చియాని చూసి, మీ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, కన్న తండ్రి ఇంటి నుంచి గెంటేశాడు కదా, అందుకే ఇలాంటి రోడ్డు పక్కన ముసల్దాన్ని తెచ్చుకొని అమ్మ అని పిలుస్తున్నావా, అమ్మ ప్రేమ కరువైందా అని నోరు పారేసుకుంటూ ఉంటుంది. లీ కోపంతో, నేను క్లీనర్నైనా నా కోడల కోసం ఎంతైనా ఖర్చు పెడతాను, మీలాగా సీన్ చేయను అని చెప్తుంది. దానికి ఆ విల్లన్ అమ్మాయి ఒక కాస్ట్లీ నగని చూపిస్తూ, ఇది 2 మిలియన్లు,
నా అమ్మ నా కోసం ఇది కొంటుంది. నీ మొగుడు పాత సామాన్లు అమ్ముకునేవాడు, నీ అత్త క్లీనరు, మీరు నాతో కంపేర్ చేస్తున్నారా అని బిల్డప్ ఇస్తుంది. లీ నవ్వుతూ జస్ట్ 20 lakhs, చాలా పూర్ టేస్ట్ అని చెప్పి షాప్లో ఉన్న టాప్ మోస్ట్ కాస్ట్లీ నగలని చూపిస్తూ నాకు ఇది కావాలి, అది కావాలి, ఇవన్నీ ప్యాక్ చేసేయండి అని ఆర్డర్ ఇస్తుంది. చియా కంగారు పడుతూ వద్దు అని ఆపుతూ ఉంటుంది. వాళ్ళు మేనేజర్తో ఇవన్నీ డూప్లికేట్ నగలని మాకు తెలుసు, కాబట్టి వీటన్నిటికీ కలిపి 100 రూపాయలు ఉంచుకో, మిగతా చేంజ్ నువ్వే తీసుకో అని చెప్పి ఆ నగల్ని అక్కడే కింద పడేసి పగల కొట్టేస్తుంది. లీ మాత్రం చియాని తీసుకుని బయటికి నడిచేస్తుంది. వాళ్ళు షాక్ అయ్యి కౌంటర్ ఫీట్ నగల్ని మాకే అమ్ముతారా అని మేనేజర్తో గొడవ పడతారు. కానీ మేనేజర్ అవి ఒరిజినల్ నగలు, ఇప్పుడు వాటిని పగలకొట్టారు, కాబట్టి మీరు 20 లక్షలు కడితేనే ఇక్కడ నుంచి కదలనిస్తాం, లేదంటే పోలీస్ స్టేషన్కి పంపిస్తామని విల్లన్లకి గట్టిగా షాక్ ఇస్తాడు. ఆవిడ తన కూతుర్ని నిన్ను నమ్మొచ్చినందుకు నా ఆస్తి మొత్తం పోయేలాగా ఉంది అని కొడుతూ ఉంటుంది. ఇటువైపు కంపెనీ హెడ్ క్వార్టర్స్లో ఒక పెద్ద ఫారెన్ క్లయింట్ మన హీరో మిన్నని కలుస్తాడు. ప్రెసిడెంట్లీ, మీ కంపెనీ కొత్త డిజైనర్ చియా ఒక అద్భుతం. తను చేసిన ఎంబ్రాయిడరీ వర్క్ నా డ్రీమ్స్లో చూసినట్టుగా ఉంది. ఇంతటి టాలెంట్ ఉన్న ఆ చియా అంటే మీకు లవ్వా? ఒకవేళ లేకపోతే తనని నాకు పరిచయం చేయండి, నేను తనని పెళ్లి చేసుకుంటాను అని అడుగుతాడు. మిన్కి వెంటనే పొసెసివ్నెస్ కోపం వచ్చేసి, సారీ, అది కుదరదు, తను మీకు అంత ఇంపార్టెంట్ కాదు, తన గురించి మాట్లాడడం ఇన్కన్వీనియంట్ అని చెప్పేస్తాడు. ఇక నెక్స్ట్ డే జరగబోయే బిగ్ ఫ్యాషన్ షో వెన్యూకి చియా తన అత్తమ్మని పిలుచుకొని వస్తుంది. అక్కడే ఉన్న మిన్ను చియాని చూసి, రేపటి షోకి నిన్ను ఇన్వైట్ చేయడానికి వచ్చానమ్మా అని చెప్తాడు. అంతలోనే ఆ ఫారెన్ క్లయింట్ జార్జ్ అక్కడికి వచ్చి చియాని హక్ చేసుకోబోతాడు. అది చూసి మిన్కి జెలిసి వచ్చేస్తుంది. చియా వెంటనే, నువ్వు తప్పుగా అనుకోకు మిన్, ఈయన మా కంపెనీ క్లయింట్ జార్జ్, ఈయన ఫారెనర్ కాబట్టి ఇది జస్ట్ క్యాజువల్ హగ్ అంతే అని కవర్ చేస్తుంది. కానీ చియా మాత్రం జార్జ్తో చాలా గట్టిగా మాట్లాడుతుంది. మిస్టర్ జార్జ్, నా హస్బెండ్ ఇక్కడే ఉన్నాడు, నా హస్బెండ్ ఉన్న ఏరియాలో నన్ను టచ్ చేయడానికి వీల్లేదు. మీరు ఫారినర్ అయినా సరే రూల్స్ పాటించాల్సిందే. ఒకవేళ మీరు నా హస్బెండ్ విషయంలో లేదంటే నా ప్రాజెక్ట్ విషయంలో అన్స్పోకెన్ రూల్స్ వాడితే నేను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటాను అని పవర్ఫుల్గా వార్నింగ్ ఇస్తుంది. మిన్నికి లోపల చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లీ కూడా నా కోడలు కరెక్ట్గా చెప్పింది, నేను నీకే సపోర్ట్ అని మురిసిపోతుంది. చియా మిన్ చేయి పట్టుకుని పద, నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను అని తీసుకెళ్తుంది. ఆఫీస్ లీడర్స్ అంతా మిన్నికి తల వంచి సెల్యూట్ చేయడం చూసి చియా, అందరూ నన్ను ఇంతలా రెస్పెక్ట్ చేస్తున్నారేంటి, బహుశా నా డిజైన్ నచ్చి ఉంటాయని అనుకుంటుంది తప్ప వాళ్ళంతా తన హస్బెండ్ మిన్నికి రెస్పెక్ట్ ఇస్తున్నారని నిజాన్ని గమనించదు. ఇక ఫ్యాషన్ షో గ్రాండ్గా స్టార్ట్ అవుతుంది. సరిగ్గా చియా డిజైన్ చేసిన రెయిన్బో ఫెదర్ డ్రెస్ ర్యాంప్ మీదికి రాగానే తన స్టెప్ మదర్ సిస్టర్ స్టేజ్ పైకి వచ్చి రచ్చ చేస్తారు. ఆపండి, ఈ ఎంబ్రాయిడరీ డిజైన్ మా లూ ఫ్యామిలీ సేఫ్లో ఉన్న సీక్రెట్ కలెక్షన్. ఈ చియా మా డిజైన్ని 90% కాపీ కొట్టింది, ఇది పక్కా ప్లాగరిజం. తను సొసైటీలో చాలా లో క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది, వీళ్ళ అత్త క్లీనర్, అందుకే మా రాయల్ డిజైన్ దొంగలించింది. ఈ షో ఆపేసి మాకు కాంపెన్సేషన్ కట్టాలి అని మీడియా ముందు ఫోటోలు తీయిస్తూ అరుస్తుంది. చియా అత్తమ్మ అడ్డం పడి, నా కోడలు నైట్ పగలు కష్టపడి సొంతంగా కుట్టడం నేను కళ్ళారా చూశాను, మీకెలా తెలుసు అని అంటుంది. ఆవిడ మాత్రం మా దగ్గర ఒరిజినల్ శాంపిల్ ఉంది అని చూపిస్తుంది. షో ఆర్గనైజర్స్ అంతా టెన్షన్ పడుతూ ఉంటే సడన్గా ఆ ఫోన్ నవ్వుతూ, మిసెస్ వాంగ్చెన్, మీ తాతగారు ఆ రోజుల్లో మిమ్మల్ని చాలా గారాబంగా పెంచారు, అందుకే మీకు సగం నాలెడ్జ్ మాత్రమే ఉంది. ఆ ఒరిజినల్ శాంపిల్ మీ సేఫ్లోకి ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలీదు, కానీ ఈ యంగ్ డిజైనర్ చియా చేసిన ఫెదర్ డ్రెస్ డిజైన్ పాత టెక్నిక్ కాదు, అప్గ్రేడ్ చేసి మరింత ఫ్లెక్సిబుల్గా రియలిస్టిక్గా డిజైన్ చేసిన ఒక జీనియస్ వర్క్. ఇది కాపీ కాదు, ఒక అద్భుతమైన ఒరిజినల్ క్రియేషన్ అని అందరి ముందు అనౌన్స్ చేస్తాడు. దాంతో వాళ్ళ మొహాలు మాడిపోతాయి. కానీ తన కోపంతో చియా అత్తమ్మ వేసుకున్న నగల్ని చూపిస్తూ, ఈ ముసల్దాన్ని చూడండి, ప్లాస్టిక్ మోల్డ్ నెక్లెస్, బీర్ బాటిల్ ముక్కలతో చేసిన గాజు ముక్కలు వేసుకుని ఇక్కడికి వచ్చింది. తను పాత సామాన్లు ఏరుకునేది. ఈ రిచ్ ఫ్యాషన్ షోలోకి ఎవరివైనా కాస్ట్లీ వస్తువులు దొంగతనం చేయడానికి దూరింది. అందరూ జాగ్రత్త అని ఇన్సల్ట్ చేస్తుంది. చియాకి ఇక సహనం నశిస్తుంది. నన్నేమన్నా నేను భరించాను, కానీ నా ఫ్యామిలీని నా అత్తమ్మని అవమానిస్తే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి ఆ అమ్మాయి మొహం పగిలిపోయేలాగా లాగిపెట్టి ఒక్కటిస్తుంది. నీకు 2 వైపులా సమానంగా ఉండడం అంటే ఏంటో చూపిస్తా అని ఇంకో బుగ్గ మీద కూడా గట్టిగా కొడుతుంది. తన అమ్మ, నా కూతుర్నే కొడతావా అని చియా మీదికి వస్తే లీ కూడా దిగి ఆవిడ్ని ఇష్టం వచ్చినట్టుగా ఉతికి పారేస్తుంది. సెక్యూరిటీ వాళ్ళని మెడపట్టి బయటికి నెట్టేస్తారు.
షో సూపర్ హిట్ అయ్యాక చియా స్టేజ్ మీద నిలబడి ఎమోషనల్ స్పీచ్ ఇస్తుంది. మా తాతగారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, మనిషి బ్రతుకు పట్టు పురుగు దారం లాంటిది. అది ఎంత చిన్నదైనా తనకంటూ ఒక ప్రత్యేకమైన కాంతినివ్వాలి. గడ్డి పరకల నుంచి గాలి మొదలైనట్టు, చిన్న అలల నుంచి పెద్ద తరంగాలు వచ్చినట్టు నేను నా బెస్ట్ ఇస్తాను. నా ఫ్యామిలీ తలదించుకునేలాగా ఎప్పటికీ చేయను అని చెప్తుంది. మిన్నది చూసి గర్వంగా ఫీల్ అవుతాడు. లీ మిన్తో, నా కోడలు ఎంత కష్టపడిందో చూసావా, ఇక మీద తనని చాలా బాగా చూసుకో అని చెప్తుంది. మిన్ను వెంటనే తన అసిస్టెంట్కి ఫోన్ చేసి, ఆ తల్లి కూతుళ్ళకి ఇక మీద ఎలాంటి రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ ఇవ్వద్దు, వాళ్ళ చాప్టర్ క్లోజ్ చేయండి, షోలో జరిగిన గొడవ తాలూకు ఏ ఒక్క సీసీటీవీ ఫుటేజ్ బయటికి రాకూడదు అని ఆర్డర్ వేస్తాడు. కట్ చేస్తే ఇక్కడ ఇద్దరు దెబ్బలు తిని పోలీస్ స్టేషన్లో లాయర్కి ఫోన్ చేస్తూ ఉంటారు. ఆ చియా నన్ను కొట్టిన వీడియో ఫుటేజ్ కావాలి, కేసు పెడతామని అడుగుతారు. కానీ అవతల నుంచి అక్కడ సీసీటీవీలన్నీ రిపేర్లో ఉన్నాయి, ఎలాంటి ఫుటేజ్ లేదు అని ఫోన్ కట్ చేస్తారు. దాంతో వాళ్ళు పిచ్చెక్కిపోతారు. ఇక ఫ్యాషన్ షోలో చియా, లీ కలిసి ఆ తల్లి కూతుళ్ళని ఉతికేసిన వీడియో ఆన్లైన్లో చాలా వైరల్ అయిపోతుంది. అసిస్టెంట్ ఆ వీడియోని మిన్కి చూపిస్తూ, బాస్, ఎవరో కావాలనే మన చియా ఇమేజ్ పాడు చేయడానికి ఈ ఫైటింగ్ వీడియోని తప్పుగా ప్రచారం చేస్తున్నారు అని చెప్తాడు. మిన్ను నవ్వుతూ, వాళ్ళని కాసేపు ఆడుకోనివ్వు, నేను ఇప్పుడే నా రియల్ ఐడెంటిటీ బయట పెట్టను, ముందే చెప్తే వైఫ్ చేజింగ్ డ్రామా మిస్ అయిపోతాం కదా అని ప్లాన్ వేస్తాడు. ఇక్కడ చియా తన కళల ప్రాజెక్ట్ అయిన జియాంగ్ గ్రూప్ వాళ్ళ జియాంగ్ నానింగ్ పెయింటింగ్ ప్రాజెక్ట్ బిడ్డింగ్ కోసం రెడీ అవుతుంది. 3 నెలలు రాత్రి పగలు కష్టం ఈ డిజైన్. అక్కడికి వెళ్ళగానే తన స్టెప్ సిస్టర్ యావ్యావో తన డాడీతో కలిసి వచ్చి సీన్ క్రియేట్ చేస్తుంది. చియా, నీకు లాస్ట్ టైం లక్ కలిసి వచ్చిందంతే, నేను తొందరలోనే జియాంగ్ గ్రూప్ కోడలి కాబోతున్నాను, ఈ బిడ్డింగ్ కూడా నాదే అని బిల్డప్ ఇస్తుంది. కానీ ఓటింగ్ స్టార్ట్ అవ్వగానే సీన్ రివర్స్ అవుతుంది. అక్కడున్న బోర్డు మెంబర్స్ అంతా చియా డిజైన్కి ఓటేస్తారు. యావ్యావ్కి 2 ఓట్లు మాత్రమే వస్తాయి. ఓడిపోయిన యావ్యావో ఓర్వలేక, బట్టలు డిజైన్ చేస్తే సరిపోదు, వాటికి తగ్గ లగ్జరీ జ్యువెలరీ కూడా ఉండాలి. ఈ చియాకి జ్యువెలరీ గురించి ఏం తెలుసు, నా దగ్గర బ్రిటన్ ప్రిన్సెస్ డయానా వాడిన టియర్స్ ఆఫ్ పెరల్స్ క్రౌన్ కలెక్షన్ ఉంది అని అబద్ధాలు చెప్తుంది. అది విన్న జియాంగ్ గ్రూప్ జనరల్ మేనేజర్ జియాంగ్ నిజానిజాలు తెలుసుకోవడానికి చియా ఇంటికే వస్తాడు. ఆయనతో పాటు యావ్యావ్ కూడా చియా ఇంటి తలుపు తడుతుంది. వాళ్ళంతా చియా పాత ఇంట్లోకి రాగానే అక్కడ మియా తల మీద ఉన్న కిరీటాన్ని చూసి యావ్యావో నవ్వుతుంది. చియా, గల్లీలో దొరికే ఈ ప్లాస్టిక్ డూప్లికేట్ సామాన్లని ఇంట్లో పెట్టుకుని కలెక్షన్ అంటున్నావా అని ఎగతాళి చేస్తుంది. అప్పుడు పక్కనే ఉన్న మిన్ను క్లాస్ పీకుతాడు. ఇది ప్లాస్టిక్ కాదు, 56 క్యారెట్ల స్వచ్ఛమైన బ్లూ డైమండ్తో చేసిన రియల్ హార్ట్ ఆఫ్ ది ఓషన్. దీని విలువ 100 కోట్లు ఉంటుంది. ఖాళీ టైంలో పుస్తకాలు చదివి జ్ఞానం పెంచుకోండి, బుర్రలో ఒట్టి నీళ్లు ఉంచుకోకండి అని స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తాడు. జియాంగ్ నాను ఆ నగల్ని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే అవి 100% ఒరిజినల్. కానీ అమాయకురాలని చియా మాత్రం, సార్ మీరు సీరియస్ అవ్వకండి, మా అత్తమ్మ ఆఫీస్ బిల్డింగ్లో క్లీనర్గా పనిచేస్తుంది కదా, తన ఫ్రెండ్స్ ఎవరో ఆడుకోవడానికి ఇచ్చిన డూప్లికేట్ బొమ్మలివి, మా పిల్లలు ఆడుకుంటున్నారంతే అని కవర్ చేస్తుంది. ఇంతలో జియాంగ్ నాన్ తెచ్చిన కేక్ ముక్కని మియా తినబోతుంది. చియా కంగారుగా, వద్దు, ఈ కేక్లో పీనట్స్ ఉన్నాయి, నీకు పల్లీల అలర్జీ ఉంది కదా, తినకూడదు అని ఆపుతుంది. కానీ అదే టైంలో మిన్ను ఆ కేక్ ముక్కని తినేస్తాడు. తిన్న వెంటనే మిన్కి ఊపిరాడక ఒళ్ళంతా పొక్కులొచ్చి పడిపోతాడు. చియా షాక్ అయ్యి, మిన్ నీకేమైంది, తొందరగా అలర్జీ టాబ్లెట్స్ తీసుకుంటా అని అరుస్తుంది. చియా తన మనసులో, యావ్యావో ఆ కేక్లో కావాలని పల్లీల పొడి కలిపింది, పిల్లలిద్దరికీ పల్లీల అలర్జీ ఉంది కాబట్టి నేను వాళ్ళని ఆ కేక్ని తిననివ్వలేదు. కానీ మిన్కి కూడా సేమ్ అలర్జీ ఉందేంటి అని ఆలోచిస్తుంది. మిన్ను కోలుకున్నాక చియాతో, మన దేశంలో పల్లీల అలర్జీ ఉన్నవాళ్ళు 10,000 మందిలో ఒక్కరే ఉంటారు, మన పిల్లలిద్దరికీ నాకు ఒకే అలర్జీ ఉందంటే మనమంతా ఒకే ఫ్యామిలీ అని నీకు అనిపించట్లేదా అని అడుగుతాడు. అంతేకాదు, అలర్జీ వస్తే వీళ్ళందరికీ మెడ మీద ఎర్రటి పొక్కులు రావడం, వాళ్ళకు తొందరగా మచ్చలు పడిపోయే స్కిన్ టైప్ ఉండడం కూడా మిన్ను గమనిస్తాడు. ఇక మిన్ను సీరియస్గా, చియా నిజం చెప్పు, ఆ పిల్లల అసలైన డాడీ ఎవరు, అసలు వాళ్ళ బర్త్డే ఎప్పుడు అని అడుగుతాడు. చియా టెన్షన్ పడుతూ, ఆగస్ట్ 8 ఎందుకు అడుగుతున్నావని అంటుంది. మిన్ను లెక్కలు వేసుకుని, ఆగస్ట్ 8 అంటే వాళ్ళు పుట్టాల్సిన టైం కంటే 2 నెలల ముందే, నువ్వు వర్షంలో తడిసి కష్టపడిన రోజుల్లో పుట్టారు కదా, అందుకే వాళ్ళు చాలా బలహీనంగా ఉంటారు.
అని ఎమోషనల్ అవుతాడు. 5 ఏళ్ల క్రితం తను కలిసిన నైట్కి ఈ పిల్లల పుట్టుకకి ఉన్న టైమింగ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వడంతో వాళ్ళు తన సొంత పిల్లలే అని మిన్ను 100% కన్ఫర్మ్ చేసుకుంటాడు. జియా ఆఫీస్ నుంచి రాగానే మిన్ తనకి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడు. తన బిలీనియర్ ఫ్రెండ్స్ అందరూ ఉంటే ఒక కాస్ట్లీ క్లబ్కి జియాని తీసుకెళ్తాడు. అక్కడ మిన్ ఫ్రెండ్స్ అంతా జియాని చూసి హలో వదిన గారు రండి కూర్చోండి అని చాలా రెస్పెక్ట్ఫుల్గా రిసీవ్ చేసుకుంటారు. మిన్ను మోకాళ్ళ మీద నిలబడి జియాకి ఒక రింగ్ని చూపిస్తూ ప్రపోజ్ చేస్తాడు. జియా, నేను నిన్ను మన పిల్లల్ని చాలా బాగా చూసుకుంటానని ప్రామిస్ చేస్తున్నాను. ఇది నీ కొత్త వెడ్డింగ్ రింగ్ అని చెప్తాడు. కానీ జియా ఆ కాస్ట్లీ రింగ్ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడానికి బదులుగా కోపడుతుంది. మిన్, నీకేమైనా పిచ్చా? ఇంట్లో జబ్బు పడిన పాపుంది, నీకు సరిగ్గా జాబ్ కూడా లేదు, మీ అమ్మ క్లీనర్గా పనిచేస్తుంది, మనం అద్దె ఇంట్లో ఉంటున్నాం, ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకుని నీకు ఇంత కాస్ట్లీ లగ్జరీ వస్తువులు కొనడానికి డబ్బులు ఎక్కడివి? ఎవరి దగ్గర అప్పు తెచ్చావు? నాతో నిజాయితీగా బతకడం నేర్చుకో, లేనిపోని షో ఆఫ్ వద్దు అని అందరి ముందే గట్టిగా క్లాస్ పీకి ఆ రింగ్ని తీసుకోకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మిన్ ఫ్రెండ్స్ అంతా షాక్ అయ్యి వదిన గారు చాలా డేంజర్ లాగా ఉన్నారు, మనం ఇక్కడ నుంచి పారిపోవడం బెస్ట్ అని సైలెంట్గా జారుకుంటారు. అంతలోనే జియాకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అవతల నుంచి వ్యాంగ్చిన్, జియా, నీ డాడీ హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నాడు, తొందరగా రా, ఆయన్ని చివరిసారిగా చూద్దు కానీ అని చెప్తుంది. జియా కంగారుగా హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అక్కడ ఆవిడ, జియా, నీ డాడీ ఇంకొన్ని రోజులు మాత్రమే బతుకుతాడు, అలా ఇంకా బతకాలి అంటే నీ పేరు మీద ఉన్న కంపెనీ షేర్స్ అన్నిటినీ నా పేరు మీదకి మార్చేస్తూ ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయి, లేదంటే రేపు పొద్దున్నే మీ డాడీ డెడ్ బాడీని మార్చురీ నుంచి తీసుకెళ్లడానికి రెడీగా ఉండు అని బెదిరిస్తుంది. జియా ఏడుస్తూ, మా డాడీ నన్ను ఎంతగానో ప్రేమించేవారు, నేను సైన్ చేయకపోతే ఆయనని చంపేస్తారు, నేను సైన్ చేస్తే ఈ ఆస్తిని నాశనం చేస్తారు, నేనేం చేయాలి అని బాధపడుతూ ఉంటుంది. ఆ బాధ తట్టుకోలేక జియాకి ఫుల్గా ఫీవర్ వస్తుంది. స్పృహ లేని స్థితిలో ఉన్న జియాని చూసి లీ ఏడుస్తూ, నా కోడలికి ఇంత జ్వరం ఎందుకు వచ్చింది, అసలు ఏం జరిగింది అని అడుగుతుంది. మిన్ కూడా కంగారు పడుతూ, నాకు తెలియదమ్మా అని అంటాడు. లీ కోపంతో, నువ్వు తన హస్బెండ్వి కదా, నీ వైఫ్కి ఏమైందో నీకు తెలియదా, తొందరగా బట్టలు మార్చి పడుకోబెట్టు అని మిన్నిని తోసేస్తుంది. మిన్ను అమాయకంగా జియా బట్టలు మార్చడానికి ట్రై చేస్తూ ఉంటే, లీ, నువ్వు చాలా మొరటుగా చేస్తున్నావు, పక్కకి తప్పుకో, నేను చేస్తాను, నా బంగారు కోడల్ని ఎవరు ఏడిపించినా నేను అస్సలు వదిలిపెట్టను అని ప్రేమగా చూసుకుంటుంది. జియా జ్వరంలోనే ఉన్న టైంలోనే తన స్టెప్ మదరు తన డాడీ ప్రాణాల కోసం బ్లాక్మెయిల్ చేసి జియా అమ్మ చివరి జ్ఞాపకమైన బ్లూ ఫ్యామిలీ షేర్స్ని లాక్కోవడానికి లాయర్ ఆఫీస్లో నోటరీకి రెడీ అవుతుంది. ఈ విషయం మిన్నికి తెలిసిపోతుంది. అటు లాయర్ ఆఫీస్లో ఆవిడ ఇంకా తన కూతురు నవ్వుకుంటూ, ఆ జియాకి చాలా పొగరనుకున్నాం, కానీ 2 గంటల్లోనే లొంగిపోయింది. బ్లూ ఫ్యామిలీ షేర్స్ మొత్తం మన చేతికి రాగానే మన ట్రెడిషనల్ ఎంబ్రాయిడరీ పేటెంట్ని చైనా ఇంకా జపాన్లకి 100 కోట్లకి అమ్మేద్దాం అని ప్లాన్లు వేస్తారు. సరిగ్గా అప్పుడే ఆ రూమ్లోకి లీ వస్తుంది. ఆవిడ కోపంగా క్లీనర్ గెటప్లో, ఇక్కడికి ఎలా వచ్చావు? ఈ లా ఫామ్ యజమాని చెన్లు నా ఫ్రెండ్, నేను ఇప్పుడే బయటికి గెంటిస్తానని వేస్తుంది. లాయర్ చెన్లు వచ్చి లీ కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి మేడం, వీళ్ళతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని వణికిపోతాడు. వాళ్ళు షాక్ అయ్యి, ఏంటి ఈ ముసల్దాన్ని చూసి భయపడుతున్నావు అని అడుగుతారు. అప్పుడే మన హీరో మిన్ను కార్పొరేట్ డ్రెస్లో ఫుల్ పవర్ఫుల్గా ఎంట్రీ ఇస్తాడు. లాయర్ ఇంకా స్టాఫ్ అంతా తల వంచి, గుడ్ మార్నింగ్ బాస్, గుడ్ మార్నింగ్ చైర్మన్ గారు అని విష్ చేస్తూ ఉంటారు. నేనే ఈ చెన్ గ్రూప్కి చైర్పర్సన్ని, అలాగే జియా అత్తమ్మని అని చెప్తుంది. మిన్ను కూడా, నేను చెన్ గ్రూప్కి ప్రెసిడెంట్ని, అలాగే జియాకి హస్బెండ్ని అని రివీల్ చేస్తారు. వాళ్ళ అసలు ఐడెంటిటీ చూసి షాక్ అవుతారు వీళ్ళు. మిన్ కొన్ని పేపర్స్ని చూపిస్తూ, మీరు జియా డాడీని మోసం చేసి సంపాదించిన బ్లాక్ మనీ, ఎకనామిక్ క్రైమ్స్ ఆధారాలు ఇవి, వీటికి 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. మీరు బ్రతకాలంటే బ్లూ ఫ్యామిలీ ఆస్తులన్నింటినీ జియా పేరు మీదకి రాసిస్తూ సంతకం పెట్టి రోడ్డున పడతారా, లేదంటే జైలుకి వెళ్తారా అని బెదిరిస్తాడు. దాంతో భయపడిపోయిన ఆవిడ సంతకం పెట్టడానికి ఒప్పుకుంటుంది. కానీ ఆవ్యావ్ మాత్రం కుళ్ళుతో, మేడం, లీచెన్ గారు, ఆ జియా చాలా క్యారెక్టర్ లేనిది. 5 ఏళ్ల క్రితం ఒక వర్షం కురిసిన రాత్రి ఎవడో తెలియని వాడితో పడుకుని ఈ 2 పిల్లల్ని కంది, తను చాలా డట్టి అని అరుస్తుంది. మిన్కి కోపం వచ్చి, నోర్మోయ్, ఆ రోజు ఆ హోటల్ రూమ్లో జియాతో ఉన్నది ఆ పిల్లలకి అసలైన తండ్రిని నేనే. ఆ రోజు తను ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా నువ్వు వర్షంలో జాలి లేకుండా బయటికి నెట్టేశావు. 5 ఏళ్ళుగా నా వైఫ్ పడిన కష్టాలకి ప్రతి రూపాయి వడ్డీతో సహా వసూలు చేస్తాను అని బెదిరిస్తాడు. ఇక ఇద్దరు సర్వం కోల్పోయి రోడ్డున పడిపోతారు.
ఇంటికొచ్చాక లీ మిన్తో చియాకి నీ నిజం తెలిస్తే నిన్ను వదిలేసి పోతుంది. అప్పుడు నేను కూడా కోడలితోనే వెళ్ళిపోతాను. నువ్వు ఒంటరిగా చావు అని తిడుతుంది. మిన్ను కూడా నేను కావాలని దాచలేదమ్మా, ఇప్పుడు నిజం చెప్పేస్తాను అని అంటాడు. చియాకి మెల్లగా ఫీవర్ తగ్గి కళ్ళు తెరుస్తుంది. బెడ్ పక్కనే మిన్ను కూర్చొని ఉంటాడు. చియా కంగారుగా మిన్ బయట వర్షం తగ్గిందా? నేను తొందరగా వెళ్ళి అగ్రిమెంట్ మీద సైన్ పెట్టాలి, లేదంటే మా డాడీకి ట్రీట్మెంట్ ఆపేస్తారు అని పరిగెత్తబోతుంది. మిన్ తనని గట్టిగా హక్ చేసుకుని చియా కూల్, మీ డాడీని నేను దేశంలోని బెస్ట్ హాస్పిటల్కి మార్పించాను, ఇప్పుడైనా సేఫ్. వాళ్ళు కూడా సైన్ పెట్టేసి లూ ఫ్యామిలీ ప్రాపర్టీ మొత్తం నీకే ఇచ్చేశారు అని చెప్తాడు. చియా షాక్ అవుతూ నీకు అంత పెద్ద హాస్పిటల్లో కనెక్షన్స్ ఎలా వచ్చాయని అడుగుతుంది. మిన్ను నవ్వుతూ చియా నిజానికి ఆ హాస్పిటల్ నా ఫ్రెండ్ది, అలా మేనేజ్ చేశాను అని చెప్తాడు. చియా షాక్ అవుతుంది. మిన్ను తన కళ్ళలోకి చూస్తూ చియా నా శరీరానికి ఎలాంటి లోపం లేదు, మనం నిజమైన వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉంటాం, నన్ను నీ హస్బెండ్గా ఒప్పుకుంటావా అని అడుగుతాడు. చియా కళ్ళలో నీళ్లతో హ్యాపీగా నవ్వుతూ నాకు లాటరీ తగిలినట్టుగా ఉంది, ఇంత నమ్మకమైన హస్బెండ్, దేవత లాంటి అత్తమ్మ దొరకడం నా అదృష్టమని మిన్నుని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇక మిన్ను తన అసిస్టెంట్తో తన మనసులో మాట చెప్తూ ఉంటాడు. నేను అసలు నా ఐడెంటిటీని దాచాలని అనుకోవట్లేదు, కానీ ఈ నిజం చియాకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. తనని కలిశాకే తెలిసింది ఈ ప్రపంచంలో మోసాలు మాత్రమే కాదు, అంతకంటే ప్యూర్ అయిన ప్రేమ కూడా ఉంటుందని అంటాడు. దానికి అసిస్టెంట్ నవ్వుతూ ఒకవేళ వదినకి నిజం తెలిసి నిన్ను క్షమించకపోతే నీ పరిస్థితి ఏంటి బాస్? అంత ధైర్యం ఉంటే వెళ్ళి వదిన ముందు నీ పవర్ని చూపించొచ్చు కదా అని ఆట పట్టిస్తాడు. మిన్ను వెంటనే అమాయకంగా నాకంత ఖాళీ లేదు, ఇంటికి వెళ్ళాక నేను బట్టలు ఉతకాలి, ఇల్లు తొడవాలి, వంట కూడా చేయాలి అని చెప్తాడు. అది విన్న అసిస్టెంట్ షాక్ అవుతాడు. ఇక్కడ చియా పిల్లల కోసం ఇచ్చిన మిన్న రింగు క్విన్లీ అనే నర్సు చేతికి చిక్కుతుంది. తనే ఆ నైట్ మిన్ పక్కనున్న అమ్మాయినని అబద్ధం చెప్పి మిన్ యొక్క 100 కోట్ల ఆస్తిని కొట్టేయాలని ప్లాన్ చేస్తుంది. మిన్ ఇచ్చిన 50 కోట్ల రూపాయల సెటిల్మెంట్ అమౌంట్ కూడా వద్దని మిన్తో క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అలా ఎలాగైనా మిన్నని కలవాలని చెన్ కంపెనీ కూడా వస్తుంది. కానీ అసిస్టెంట్ తనని లోపలికి రానివ్వడు. బయటికి వస్తున్న క్విన్లీకి చియా కనిపిస్తుంది. క్విన్లీ పైకి చాలా మంచిదానిలాగా నటిస్తూ చియాతో మాట్లాడుతుంది. చియా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను నా బాయ్ ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. బై ది వే 5 ఏళ్ల క్రితం హాస్పిటల్లో నీకు డెలివరీ చేసింది నేనే కదా. నీ పిల్లల బర్త్ సర్టిఫికేట్లో తండ్రి కాలం ఇంకా ఖాళీగానే ఉంది. ఒకవేళ నువ్వు రెండో పెళ్లి చేసుకుంటే నీ కొత్త హస్బెండ్ డీటెయిల్స్ ఇవ్వు, నేను అప్డేట్ చేయిస్తాను అని కావాలనే చియా మనసు గాయపడేలాగా మాట్లాడుతుంది. చియా మాత్రం అసలేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మిన్ను తన వైఫ్ చియా బర్త్డే సెలబ్రేట్ చేయడానికి ఒక పెద్ద లగ్జరీ క్లబ్ని బుక్ చేస్తాడు. పార్టీకి అసిస్టెంట్ ఇంకా ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా వస్తారు. లీ 6 దేశాలు వెతికించి మరీ చియా కోసం ఒక అద్భుతమైన లగ్జరీ వెడ్డింగ్ డ్రెస్ని గిఫ్ట్గా తెప్పిస్తుంది. ఇక అందరూ కలిసి కేక్ కట్ చేసి చియాని విష్ చేసుకునే టైంలో అక్కడికి క్విన్లీ ఎంట్రీ ఇస్తుంది. ఎలాంటి సిగ్గు లేకుండా వచ్చి టేబుల్ దగ్గర కూర్చుని హ్యాపీ బర్త్డే చియా, నీకు తెలీదా మెన్, ఈ చియా పిల్లలకి అసలైన డాడీ ఎవరో ఇప్పటికీ తెలీదు, నేనే ఆ రోజు హాస్పిటల్లో డెలివరీ చేశాను, పాపం చాలా కష్టపడింది అని అందరి ముందు చియా క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడడానికి ట్రై చేస్తుంది. పార్టీ మూడ్ని స్పాయిల్ చేయడానికి ప్లాన్ వేస్తుంది. క్విన్ మీద లీ ఫుల్ ఫైర్ అవుతుంది. టేబుల్ మీద ఉన్న కేక్ ముక్కని తీసి క్విన్లీ మొహాన కొడుతుంది. క్విన్లీ తుడుచుకుంటూ నటిస్తూ ఉంటే లీ చెప్తుంది, నాకు మురికి వస్తువుల పక్కన కూర్చోవడం అస్సలు నచ్చదు, నువ్వు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోయి నీ ఒంటికి పట్టిన ఈ వాసన్ని కడుక్కో అని అరుస్తుంది. క్విన్లీ అవమానంతో అక్కడి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత లీ చియాని హక్ చేసుకుని చియా నువ్వు గతంలో ఒంటరిగా కష్టపడ్డావు, కానీ ఇప్పటి నుంచి నీ వెనక నేనున్నాను, నిన్నెవరూ ఏమీ చేయలేరు అని ప్రేమగా చెప్తుంది. చియా ఎమోషనల్ అవుతూ నాకు ముందే మీలాంటి అత్తమ్మ దొరుకుంటే ఎంత బాగుండేది అని మురిసిపోతుంది. మిన్ అందరి ముందు మోకాల మీద నిలబడి చియాకి రింగిని తొడిగి ఈ కుటుంబం బాధ్యతని నేనే తీసుకుంటాను, నా ఈ లేట్ ప్రపోజల్ని ఒప్పుకుంటావా అని అడుగుతాడు. చియా మురిసిపోతూ ఒప్పుకుంటుంది. నైట్కి లీ పిల్లల్ని తీసుకుని పాతింటికి వెళ్ళిపోతూ మిన్ ఈరోజు నైట్కి నేను పిల్లల్ని తీసుకెళ్తున్నాను, నువ్వు మీ ఆవిడతో ఒంటరిగా టైంని స్పెండ్ చేయి అని కన్ను కొట్టి వెళ్ళిపోతుంది. ఆ నైట్ బెడ్రూమ్లో చియాని దగ్గరికి తీసుకుంటూ ఉంటే చియా సిగ్గుపడుతూ తప్పించుకోవాలని చూస్తుంది. మిన్ నవ్వుతూ చియా నువ్వు నిప్పు రాజేసి ఇలా పారిపోతే ఎలాగా అని ఆట పట్టిస్తాడు. ఆ నైట్ వాళ్ళిద్దరూ ఒక్కటవుతారు.
నెక్స్ట్ డే మిన్ను కూరగాయలు కొనడానికి బయటికి వెళ్తూ ఉండగా క్విన్లీ తనకి ఎదురవుతుంది. తన దొంగ బుద్ధితో మిన్నుని బ్లాక్మెయిల్ చేయడానికి ఒక పెద్ద స్టోరీ చెప్తుంది. మిన్, 5 ఏళ్ల క్రితం హోటల్ రూమ్లో నీతో ఉన్నది నేనే. నువ్వు వదిలి వెళ్ళిన రింగ్ నా దగ్గరే ఉంది. ఆ తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ నా లక్ బాగోలేక ఒక వర్షం రాత్రి పేషెంట్ని కాపాడుతూ ఉండగా నాకు అబోర్షన్ అయిపోయింది. ఒకవేళ ఆ రోజు మన బిడ్డ బ్రతికి ఉంటే సరిగ్గా చియా పిల్లల్లాగే ట్విన్స్ అయ్యేవాళ్ళేమో అని ఏడుస్తూ నాటకమాడుతుంది. మిన్ను కొద్దిగా కరిగిపోతూ, నీకు జరిగిన నష్టానికి నేను ఎంతైనా డబ్బులు ఇస్తాను, కానీ నువ్వు కోరుకునే స్థానాన్ని మాత్రం నేను ఇవ్వలేను అని చెప్తాడు. మిన్ను మార్కెట్ నుంచి రాగానే చియా కోసం, పిల్లల కోసం రకరకాల వంటలు నేర్చుకుని వంటగదిలో కష్టపడుతూ ఉంటాడు. ఇంతలో క్విన్లీ మళ్ళీ ఇలాంటి సిగ్గు లేకుండా చియా ఇంటికి వస్తుంది. తన టాలెంట్స్ని చూపిస్తూ, నేను పిల్లల మసాజు, పెద్దవాళ్ళ హెల్త్ కేరు, ఇల్లు సర్దడం బాగా చేయగలను అని బిల్డప్ ఇస్తుంది. లీ వెంటనే లైన్లోకి వచ్చి, చాలా మంచి టాలెంట్స్ ఉన్నాయి. మా ఇంట్లో పని మనిషి జాబ్ ఖాళీగా ఉంది. రేపటి నుంచి పనిలోకి చేరిపో అని మాట్లాడుతుంది. క్విన్లీ, నేను జాబ్ కోసం రాలేదండి అనగానే లీ గట్టిగా అరుస్తుంది. మరి నా కొడుక్కి పెళ్ళైందని తెలిసి కూడా మా ఇంట్లోకి ఎందుకు దూరావు? నాకు ఈ లోకంలో మిస్ట్రెసెస్ అంటేనే అసహ్యం. ఇక్కడ నుంచి నడువు అని క్విన్లీని మెడపట్టి బయటికి గెంటేస్తుంది. ఇక మిన్ను తన అసిస్టెంట్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. నేను చియా కోసం ఇటలీ నుంచి తెప్పించిన వెడ్డింగ్ డ్రెస్ రెడీ అయిందా? ఇక నేను ఎంత మాత్రం నా బిలియనియర్ ఐడెంటిటీని దాచలేను. ప్రతిరోజు అబద్ధం చెప్పడం నాకు చాలా భారంగా ఉంది. ఈరోజు చియాకి నా అసలు నిజం చెప్పేస్తాను అని డిసైడ్ అవుతాడు. లీ కూడా ఆల్ ది బెస్ట్ కూడా కానీ చెప్తుంది. కానీ సీన్ కట్ చేస్తే దెబ్బతిన్న క్విన్లీ రోడ్డు మీద చియాని ఆపుతుంది. కోపంతో, లూచియా, నువ్వు చాలా స్వార్థపరురాలివి. ఎవడో తెలియని వాడి పిల్లల్ని తెచ్చి నా మిన్కి తండ్రిని చేయాలని చూస్తున్నావా? అసలు నీ మొగుడు మిన్ను అసలైన ఐడెంటిటీ ఏంటో నీకు తెలుసా? తనెవరో తెలిస్తే నువ్వు పిచ్చెక్కిపోతావని నిజం రివీల్ చేయడానికి చూస్తుంది. చెన్ను కంపెనీ ప్రెసిడెంట్. అతను 5,000 విలువైన పాత కారు నడుపుతూ నిన్ను మోసం చేస్తున్నాడు. కానీ బయట ఒక్కో చెక్కు 50 కోట్లకి రాస్తాడు. పైగా నిన్ను ముట్టుకోకుండా ఉండడానికి అతనికి లోపం ఉందంటూ అబద్ధాలు చెప్పి నాటకమాడాడు అని చెప్తుంది. చియా ఈ నిజం విని తట్టుకోలేకపోతుంది. వెంటనే ఇంటికెళ్ళి మిన్నిని అడుగుతుంది. ఇన్నాళ్ళు నన్ను మోసం చేస్తూనే ఉన్నావా? క్విన్లీ వచ్చి చెప్పింది. నువ్వు ఇంత పెద్ద బిలియనియర్వా? పైగా నీకు క్విన్లీకి ఒక పాప కూడా ఉందంట కదా అని ఏడుస్తుంది. మిన్ని సర్ది చెప్పడానికి ట్రై చేసినా చియా వినదు. నేను చీకట్లోనే ప్రశాంతంగా బతుకుతున్నాను. నువ్వే నన్ను బలవంతంగా వెలుతురులోకి తెచ్చి ఇప్పుడు అంతకంటే ఘోరమైన చీకట్లోకి నెట్టేశావు. మనమిద్దరం కొన్నాళ్ళు దూరంగా ఉండడమే మంచిది అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆఫీస్కి మిన్ను అఫీషియల్గా ఇన్స్పెక్షన్కి వస్తాడు. అక్కడ ఎంప్లాయీస్ అందరి ముందు చియా దగ్గరికి వచ్చి తనే డైరెక్ట్గా షేక్ హ్యాండ్ ఇస్తాడు. అది చూసి డిపార్ట్మెంట్ హెడ్స్ అందరూ షాక్ అవుతారు. చియా ఒంటరిగా కూర్చుని ఉన్నప్పుడు మిన్ను వచ్చి తన టేబుల్ దగ్గర కూర్చుంటాడు. చియా, నేను నీకు అబద్ధాలు చెప్పినందుకు క్షమించు. నన్ను క్షమించకపోవడం నీ ఇష్టం. కానీ నేను నిన్ను నిజంగానే లవ్ చేస్తున్నాను. నేను మన పెళ్ళిని క్యాన్సిల్ చేసుకోలేను. నువ్వు రాకపోయినా పెళ్లి స్టేజ్ దగ్గర నీకోసం నేను ఎదురు చూస్తూనే ఉంటానని తన మనసులో ప్రేమని బయటపెడతాడు. మిన్ అసిస్టెంట్ వచ్చి చియాకి సర్ది చెప్తాడు. వదిన గారు, నా బాస్కి ఎమోషన్స్ అర్థం చేసుకోవడం కొంచెం లేట్ అంతే. 5 ఏళ్ల క్రితం ఆ హోటల్ రూమ్లో నైట్ తర్వాత అతని లైఫ్లో నీకు తప్ప ఎవరికీ ప్లేస్ ఇవ్వలేదు అని చెప్తాడు. చియా కోసం మిన్ డిజైన్ చేయించిన కాస్ట్లీ వెడ్డింగ్ డ్రెస్ని కూడా చూపిస్తాడు. చియా చివరికి తన పిల్లల హ్యాపీనెస్ కోసం మిన్తో పెళ్ళికి రెడీ అవుతుంది. వెడ్డింగ్ హాల్ అంతా గ్రాండ్గా డెకరేట్ అవుతుంది. అత్తమ్మ లీ కూడా చాలా టెన్షన్గా వెయిట్ చేస్తూ ఉండగా చియా పెళ్లి కూతురు గెటప్లో దేవతలాగా ఎంట్రీ ఇస్తుంది. కానీ సరిగ్గా తాళి కట్టే టైంలో నర్సు క్విన్నలీ పెళ్లిని ఆపడానికి స్టేజ్ మీదకి వస్తుంది. మిన్, 5 ఏళ్ల క్రితం నాతో పడుకుని ఇప్పుడు ఈ చియాని ఎలా పెళ్లి చేసుకుంటావు? నా లైఫ్కి నువ్వే రెస్పాన్సిబుల్ తీసుకోవాలి కదా అని రచ్చ చేస్తూ ఉంటుంది. అప్పుడు మిన్, చియా కలిసి తనకి అసలైన చెక్ పెడతారు. ఆ నైట్ నాతో ఉన్న అమ్మాయి కుడి తొడ మీద ఒక ఎర్రటి పుట్టు మచ్చ ఉంటుంది. నీకా మచ్చ ఉందా అని మిన్ అడుగుతాడు. క్విన్లీ కంగారుగా, నేను దాన్ని సర్జరీ చేసి తీయించేసుకున్నాను కదా అని అబద్ధం చెప్తుంది. అప్పుడే క్విన్లీ చేతిలో మోసపోయిన తన పాత బాయ్ ఫ్రెండ్ స్టేజ్ మీదకి వచ్చి తనకి ఎలాంటి మచ్చ లేదు, తన అసలు నర్సే కాదు, 5 ఏళ్ల క్రితం చియా హాస్పిటల్లో ఉన్నప్పుడు తన దగ్గర రింగ్ని తీసుకుంది, మిన్నుని మోసం చేయడానికి నన్ను వాడుకుంది అని నిజాలన్నీ బయట పెట్టేస్తాడు. నిజం తెలియగానే చియా పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి క్విన్లీని కాళ్ళతో తంతూ నువ్వు చాలా బ్యాడ్ గర్ల్, క్విన్లీని సెక్యూరిటీ మెడపట్టి జైలుకి పంపిస్తారు.
చియా మిన్ ఇద్దరు అందరి సమక్షంలో సంతోషంగా పెళ్లి చేసుకుని ఒక్కటవుతారు. 5 ఏళ్ల క్రితం ఆ వర్షం రాత్రి తనని కాపాడి తన ఇద్దరి బిడ్డలకి తండ్రైంది తన హస్బెండ్ మిన్ అనే నిజాన్ని చియా హ్యాపీగా ఒప్పుకుంటుంది. పెళ్ళై ఇంటికి వచ్చాక లీ కిచెన్లో నుంచి కొన్ని స్పెషల్ వంటకాలు పట్టుకుని వస్తుంది. మిన్, నీకోసం స్పెషల్గా ఓయిస్టర్స్ బ్లాక్ చికెన్ సూప్ చేసుకొచ్చాను, ఇవన్నీ తిని ఒళ్ళు గట్టిపరచుకో అని చెప్తుంది. చియా సిగ్గుపడుతూ ఉంటే పాపొచ్చి, నానమ్మ నేను పెద్దక్కయ్యని అవ్వాలనుకుంటున్నాను అని చెప్తుంది. అంటే చియాకి ఇంకో బేబీ కావాలని. మిన్ నవ్వుతూ చియాని దగ్గరికి లాక్కుని, ఓకే కన్నా, నీ కోరికని నీ డాడీ తొందరలోనే నెరవేరుస్తాడని కన్ను కొడతాడు. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.